ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. కారణం, మనం వెళ్ళినా కూడా వాళ్ళు మైక్ ఇవ్వరు. అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళి ప్రయోజనం ఏముంది అని వైసీపీ సమావేశాలకు వెళ్ళడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే సో దట్ హక్కుగా టైం వస్తుంది కాబట్టి ఆ టైం ప్రకారం మేము ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడగవచ్చు అనేది వాళ్ళ పాయింట్. సరే, ఈ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని అనర్హుడిగా ప్రకటించాలి అనే డిమాండ్ కూటమి పార్టీల నేతల నుండి, వాళ్ళ మీడియా నుండి మరీ ముఖ్యంగా ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది. నిన్న, ఈరోజు, మొన్న జగన్ గారిని అనర్హుడిగా ప్రకటించాలి, అసెంబ్లీకి రాకపోతే వాళ్ళని ఎందుకు ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు అని చెప్పి కొందరు రీసౌండ్ వచ్చే విధంగా కొన్ని టీవీ ఛానల్లో డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినో లేకుంటే మరొకరినో అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హుడిగా ప్రకటించవచ్చా? సో రాజ్యాంగంలో ఈ నిబంధనలు ఉన్నాయా అని అంటే, సో వివిధ సోర్సెస్లో ఉన్న సమాచారాన్ని కనుక బేరీజ్ వేసుకొని చూస్తే, ఏదైనా ఒక శాసనసభ్యుడు 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు కనుక హాజరు కాకపోతే, 60 రోజుల పాటు శాసనసభకు కనుక హాజరు కాకపోతే ఆ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించవచ్చు అన్నది నిబంధన. 60 రోజుల పాటు. సో శాసనసభ 60 రోజుల పాటు లెక్కించాలంటే కనీసం 4 ఏళ్ళు పడుతుందేమో. ప్రస్తుతం సభలు ఎక్కువ రోజులు జరగడం లేదు కదా, అంటే 60 రోజులు అంటే 60 రోజులు శాసనసభ సమావేశం అవ్వాలి. కంటిన్యూస్గా 60 రోజులు రాకుండా పోతే ఇప్పుడు 60 రోజులు ఎప్పుడు జరగాలి? ఇప్పుడు సభ ఎన్ని రోజులు జరుగుతుంది? యావరేజ్గా తీసుకుంటే 100 రోజులు కూడా 5 ఏళ్లలో సభ జరగట్లేదు. జరగట్లే 80-90 రోజులు జరుగుతుందేమో యావరేజ్గా. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనర్హుడిగా ప్రకటించాలి అన్న ఈ 60 రోజులు సభకు హాజరు కాలేదు అనే నిబంధనతో అది ఏమి కనీసం 3.5-4 సంవత్సరాల టైం పడుతుందేమో. అప్పటికి ఎన్నికల మూడ్లోకి వచ్చేస్తారు. మరి అధికార పార్టీలు ఎన్నికలకు ముందు అటువంటి పనికి పూనుకుంటారా అంటే ఆ పని ఎవరు చేయకపోవచ్చు. కంటిన్యూస్గా రాకపోతేనే 60 రోజులు సభ అనుమతి తీసుకోవచ్చు. సభ అనుమతి తీసుకొని ఎన్ని రోజులైనా రాకుండా ఉండొచ్చు, అంటే స్పీకర్ అనుమతి తీసుకొని. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికిప్పుడు అనర్హుడిగా ప్రకటించడం ఇంపాసిబుల్. మనకు ప్రకటించేద్దాం, తర్వాత పాసిబుల్ ఇంపాసిబుల్ తర్వాత చూసుకుందాం అనుకుంటే మనం ఏం చేయలేం. బట్ ఏదైనా ఒక నిబంధన అనేది ఉంటుంది కదా, కళ్ళు మూసుకొని ఎవరిని అట్లా చేయలేరు కదా. సో నిబంధన ప్రకారమే జగన్ గారిని అనర్హుడిగా ప్రకటించాలంటే కనీసం 3.5-4 ఏళ్ళు పడుతుంది. 60 ఏళ్ళు కంటిన్యూస్ 60 రోజులు కంటిన్యూస్గా సభకు హాజరు కాలేదు అనే ఆ కారణంతో దాని కింద ఉన్న నిబంధన ప్రకారం. సో వెరసి ఇదైతే సాధ్యమయ్యే పని కాదు. అటువంటి చర్చ చేసే వాళ్ళైనా, గొంతు చించుకొని గట్టిగా అరుస్తున్న వాళ్ళకైనా అరవడం తప్ప ఇప్పటికిప్పుడు ప్రయోజనం లేదు. సో క్యాలెండర్లో ఆ శాసనసభ జరిగే రోజులు 60 రోజులు క్యాలిక్యులేట్ చేసుకోండి. 60 రోజుల టైం ముగిసిన తర్వాత అప్పుడు గట్టిగా డిమాండ్ చేయండి. కనీసం మీరు అరిచే గొంతుకైనా కనుక కాసింత ప్రయోజనం ఉంటుందేమో.